మీరు 1000 రూపాయలు పెట్టుబడి పెడితే 2000 రూపాయలు అవుతుంది. అదే 1,00,000 రూపాయలు పెట్టుబడి పెడితే 2 లక్షలు అవుతుంది. ఇది వింటే ఇదేదో స్కామ్ కావచ్చు అనుకోవడం సహజం. కానీ ఓ ప్రభుత్వ స్కీమ్లో లాంగ్ టర్మ్లో ఇది సాధ్యమే. ఆ స్కీమ్ పేరే కిసాన్ వికాస్ పత్ర్ కేవీసీ. ఎలా సాధ్యమంటే కిసాన్ వికాస్ పత్ర స్కీమ్లో ప్రస్తుతం 7.5% వడ్డీ లభిస్తుంది. ఈ లెక్కన మీరు పెట్టే పెట్టుబడి లాంగ్ టర్మ్లో 9 ఏళ్ల 7 నెలల్లో డబుల్ అవుతుంది. వడ్డీ రేటు అనేది ప్రతి 3 నెలలకోసారి మారుతూ ఉంటుంది అనే విషయం ఇక్కడ గుర్తుంచుకోవాలి. వన్ టైం ఇన్వెస్ట్మెంట్. ఇది వన్ టైం ఇన్వెస్ట్మెంట్ స్కీమ్. అంటే మీ పెట్టుబడి మొత్తాన్ని ఒకేసారి పెట్టాలి. నెల లేదా సంవత్సరానికి ఒకసారి పెట్టుబడి పెట్టేందుకు వీలుండదు. కనీసం పెట్టుబడి 1000 రూపాయలు. గరిష్ట పెట్టుబడికి పరిమితి ఏమీ లేదు. కిసాన్ వికాస్ పత్ర రూల్స్. ఈ స్కీమ్లో మొదటి 2 సంవత్సరాల 6 నెలలు లాక్-ఇన్ పీరియడ్ ఉంటుంది. ఈ సమయంలో డబ్బులు విత్డ్రా చేయడానికి వీలు పడదు. ఈ గడువు తర్వాత అవసరమైతే స్కీమ్ నుంచి బయటకు వచ్చేయచ్చు. అప్పుడు మీ పెట్టుబడితో పాటు అప్పటి వరకు జమైన వడ్డీ రిటర్న్ తీసుకోవచ్చు. స్కీమ్లో ఉంటూ డబ్బులు కావాలంటే కిసాన్ వికాస్ పత్ర సర్టిఫికేట్ ను చూపి లోన్ తీసుకోవచ్చు. ఎలా ఇన్వెస్ట్ చేయాలి? మీకు సమీపంలోని పోస్ట్ ఆఫీస్ ద్వారా ఈ స్కీమ్లో ఇన్వెస్ట్ చేయొచ్చు. నామినీ పేరు యాడ్ చేసుకుంటే మీకు ఏదైనా జరిగినా నామినీకి అసలు ప్లస్ వడ్డీ చెల్లిస్తారు. ఇది ప్రభుత్వ హామీ ఉన్న స్కీమ్ కాబట్టి మీ పెట్టుబడి 100% గ్యారంటీ ఉంటుందని చెప్పొచ్చు. కేవైసీ సర్టిఫికేట్ల రకాలు. సింగిల్ హోల్డర్ టైప్ అకౌంట్. ఈ టైప్ అకౌంట్ ను ఓ వ్యక్తి తన కోసం లేదా మైనర్లు, మానసిక అనారోగ్య సమస్య ఉన్న వారి తరపున ఓపెన్ చేయొచ్చు. జాయింట్ ఏ టైప్ అకౌంట్. ఈ టైప్ అకౌంట్ ను గరిష్టంగా 3 పేర్ల మీద జాయింట్ గా ఓపెన్ చేయొచ్చు. దీని ద్వారా వచ్చే ఆదాయాన్ని జాయింట్ అకౌంట్ హోల్డర్స్ కు ఉమ్మడిగా లేదా జీవించి ఉన్న వారికి చెల్లిస్తారు. జాయింట్ బి టైప్ అకౌంట్. ఈ టైప్ అకౌంట్ ను కూడా గరిష్టంగా 3 పేర్ల మీద జాయింట్ గా ఓపెన్ చేయవచ్చు. దీని ద్వారా వచ్చే ఆదాయాన్ని అకౌంట్ హోల్డర్లలో ఎవరికైనా లేదా జీవించి ఉన్న వారికి చెల్లిస్తారు.